ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇది మనకి పార్ట్నర్ క్రెడిట్ కార్డ్. అంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు టై అయిపోయి మనకి క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఈజీ అప్రూవల్ అయితే ఇస్తుంది. అంటే మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే చాలు క్రెడిట్ కార్డ్ అనేది ఈజీగా వస్తుంది. సో ఎవరైతే కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారో లేదా ఆన్లైన్లో ఎక్కువ షాపింగ్ చేయాలనుకుంటున్నారో మీకు ఇది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను. దాని తర్వాతే దీనికి ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. ఇలాంటి వీడియోస్ అన్ని మన రెగ్యులర్గా మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఒక ఆఫర్ కూడా ఉంది అట్ ప్రెజెంట్. సో దీంట్లో మనకి ఎటువంటి జాయినింగ్ ఫీజు లేకుండానే క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. అఫీషియల్ ఆఫర్ ఇది. సో ఇందులో మనకి ప్రీవియస్గా 500 రూపీస్ జాయినింగ్ ఫీజు అయితే ఉండేది. అట్ ప్రెజెంట్ మనకి ఆఫర్ కింద ఎటువంటి జాయినింగ్ ఛార్జెస్ లేకుండానే క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ చూసుకుంటే మీ ఏజ్ అనేది 18 ఇయర్స్ కంటే అబౌవ్ ఉండాల్సి ఉంటుంది. ఇది మనకి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు టై అప్ అయ్యారు కానీ యాక్సిస్ బ్యాంక్లో మీకు ఎటువంటి సేవింగ్స్ అకౌంట్ అవసరం లేదు క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి. ఎవరైనా సరే డైరెక్ట్గా అప్లై చేసుకొని తీసుకోవచ్చు. మీరు సాలరీ పర్సన్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేకుండానే డైరెక్ట్గా మీకు క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. ఇన్ కేస్ క్రెడిట్ కోడ్ తక్కువ ఉంటే అప్పుడు మీకు ఇన్కమ్ ప్రూఫ్ అయితే అడుగుతారు. ఇందులో ముందుగా వెల్కమ్ గిఫ్ట్ వోచర్ ప్రొవైడ్ చేస్తున్నారు 350 రూపీస్ వరకు. ఎవరైతే క్రెడిట్ కార్డ్ తీసుకుని ఫస్ట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి. తర్వాత మనకి క్యాష్ బ్యాక్ సంబంధించిన బెనిఫిట్స్ చూసుకుంటే ఈ క్రెడిట్ కార్డ్ మనకి షాపింగ్కి యూజ్ అవుతుంది ఎక్కువ. సో అది కూడా మనకి ఇవాళ పార్ట్నర్స్ ఎవరంటే మింత్రా ఉంది. మింత్రాలో మనకి 7.5% వరకు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా మనకి లిమిటేషన్ ఉంది. పర్ క్వార్టర్కి అంటే 3 మంత్స్ కింద లెక్కేసుకోవాలి. అంటే 3 మంత్స్కి మీకు 4000 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత మనకి ఫ్లిప్కార్ట్ అండ్ క్లియర్ ట్రిప్ కూడా మీకు 5% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కూడా పర్ క్వార్టర్కి 4000 వరకు క్యాపింగ్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళకి పార్ట్నర్ బ్రాండ్స్లో అవ్వచ్చు మనకి కల్ట్ ఫిట్ ఉంది, పీవీఆర్, స్విగ్గీ, యూబర్. వీటిలో మీరు ట్రాన్సాక్షన్ చేసినందుకు మీకు 4% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో దాంతోపాటు మనకి 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అదర్ కేటగిరీకి సంబంధించి. సో దాంతోపాటు మీకు ఏదైతే క్యాష్ బ్యాక్ వస్తుందో అది డైరెక్ట్గా మీకు బిల్కి అడ్జస్ట్ అయిపోతుంది. ఎటువంటి మళ్ళీ రిడీమ్ అయితే చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇందులో 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంది. అది కూడా మీకు ట్రాన్సాక్షన్ అనేది 400 రూపీస్ నుంచి 4000 మధ్యలో ఉంటే పర్ మంత్కి మీకు మాక్సిమం 400 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫీజెస్ గురించి చూసుకుంటే మనకి జాయినింగ్ ఫీజు నార్మల్ టైంలో 500 రూపీస్ ఉంటుంది. దానికి వెల్కమ్ గిఫ్ట్ వోచర్ కింద 500 రూపీస్ వోచర్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్లిప్కార్ట్ది. అది మీరు ఫ్లిప్కార్ట్ యాప్లో యాడ్ చేసుకుని షాపింగ్కి యూజ్ చేసుకోవచ్చు. యాన్యువల్ ఫీజు కూడా మీకు 500 రూపీస్ ఉంటుంది. అది సెకండ్ ఇయర్ నుంచి ఉంటుంది. దాన్ని మనం ఇన్కేస్ వేవ్ ఆఫ్ అవ్వాలంటే మీరు 1 ఇయర్ లోపు 3,50,000 ఆర్ అంతకన్నా మీ క్రెడిట్ కార్డ్ ద్వారా స్పెండ్ చేసినట్టయితే మీకు రెన్యువల్ ఛార్జెస్ కూడా వేవ్ ఆఫ్ అయితే అయిపోతాయి. అట్ ప్రెజెంట్ మనకి దీంట్లో 0 జాయినింగ్ ఫీజు ఆఫర్ ఉంది కాబట్టి మీరు ఛార్జెస్ లేకుండానే ఈ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు చేసే కొన్ని ట్రాన్సాక్షన్స్కి ఎటువంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు. పక్కన చూడండి లిస్ట్ అనేది, వాటిలో మీరు ఎందులో పేమెంట్ చేసినా ఎటువంటి రివార్డ్స్ కానీ క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఇప్పుడు ఈ యొక్క ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై ఆన్లైన్ ఎలా చేయాలని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో ఆ ప్రాసెస్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయడం కోసం డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసే వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ముందుగా మీకు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లో అకౌంట్ ఉందని అడుగుతారు. ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. ఉన్న వాళ్ళు అయితే మీరు బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి మీ అకౌంట్ సంబంధించి. లేని వాళ్ళు నో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అక్కడ ముందే మీకు మొబైల్ నెంబర్ ఇవ్వండి, పాన్ కార్డ్ నెంబర్, పిన్ కోడ్, తర్వాత మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది పర్ ఇయర్కి ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చా ఫిల్ చేసి నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి. తర్వాత బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి. సో మీకు నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మిస్టరా మిస్సెస్ సెలెక్ట్ చేసుకోండి, జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మీ క్రెడిట్ కార్డ్ మీద నేమ్ ఏ విధంగా కావాలో ఎంటర్ చేయండి. తర్వాత మదర్ నేమ్, తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు అక్కడ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏదైనా మీ ఆఫీస్ అడ్రస్ ఇవ్వచ్చు, లేదంటే రెసిడెన్షియల్ అడ్రస్ కూడా ఇవ్వచ్చు. సో టిక్ పెట్టుకుంటే మీకు ఎంటర్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ కార్డ్ అనేది ఎక్కడికి మీకు డెలివరీ అవ్వాలని అడుగుతారు. రెసిడెన్షియల్ అడ్రస్కా, ఆఫీస్కా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుతారు. సాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని. సో మీరు ఏ కేటగిరీ ఉన్నారో సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు క్రెడిట్ స్కోర్ బాగుంటే ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అడగకుండానే మీకు డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. లేదు మీకు క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే మీకు ఖచ్చితంగా ఇన్కమ్ ప్రూఫ్ అయితే అడుగుతారు. సో మీరు ఏ కేటగిరీ దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కింద డీటెయిల్స్ వస్తాయి. సాలరీ పర్సన్ అయితే మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఏంటి, ఆక్యుపేషను, సో తర్వాత అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకున్న సేమ్ దాన్ని బట్టి డీటెయిల్స్ వస్తాయి. అవన్నీ ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత పేజ్లో మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటారు. మీరు ఇచ్చిన పర్సనల్ డీటెయిల్స్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అవన్నీ చెక్ చేసుకుని మీకు యాక్సిస్ బ్యాంక్ నుంచి ఎలిజిబిలిటీ ఉన్న క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా లిస్ట్ వచ్చేస్తుంది. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. నియో క్రెడిట్ కార్డ్ ఉంటుంది, తర్వాత మనకి ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. దాంతోపాటు మనకి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంటుంది. సో ఇందులో మీకు ఏదైనా ఉండొచ్చు. మీకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉంటే
అది మీకు ఆ లిస్ట్లో ఉంటుంది. సో ఈ విధంగా సో అక్కడ కార్డ్ చూపిస్తారు, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని. కింద మీకు దాని బెనిఫిట్స్ ఉంటాయి, ఛార్జెస్ ఏమన్నా ఉంటే చూపిస్తారు. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చూపించకుండా అదర్ క్రెడిట్ కార్డ్స్ చూపిస్తే వాటిలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది, ఎటువంటి జాయినింగ్ ఫీజు లేకుండా ఏది బెటర్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుందో చెక్ చేసుకొని ఆ క్రెడిట్ కార్డ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడైతే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత కింద నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. తర్వాత పేజ్లో మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసుకొని పర్మిషన్ టిక్ పెట్టుకొని సబ్మిట్ అయితే చేయండి. తర్వాత మీకు ఈ విధంగా అప్లికేషన్ సబ్మిటెడ్ అని అయితే వస్తుంది. కింద మీకు సో ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుంది, దాన్ని కాపీ చేసి అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మీకు వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోమని చెప్పి ఒక లింక్ అయితే వస్తుంది ఫోన్కి. సో దాని ద్వారా మీరు పేజ్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ముందు మీకు కోడ్ అడుగుతారు, మీకు రిఫరెన్స్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు స్టార్ట్ వీడియో కేవైసీ అని ఉంటుంది. వీడియో కేవైసీ కంప్లీట్ చేయడం కోసం మీకు కావాల్సింది ఫిజికల్ పాన్ కార్డ్ ఉండాలి, పెన్, వైట్ పేపర్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో అవి ఉన్నాయని అనుకుంటే స్టార్ట్ వీడియో కేవైసీ మీకు క్లిక్ చేయండి. తర్వాత మీకు పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకోండి. తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని. సో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకొని ప్రొసీడ్ చేయండి. తర్వాత మీకు వీడియో కేవైసీ కోసం కింద ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫిజికల్ పాన్ కార్డ్ మీ దగ్గర ఉండాల్సింది ఖచ్చితంగా. సో తర్వాత పేజ్లో మీకు ఏజెంట్ అయితే వస్తారు, యాక్సిస్ బ్యాంక్ సంబంధించి మాట్లాడండి. వాళ్ళు మీరు ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో అవన్నీ రీకన్ఫర్మ్ చేసుకుంటారు, కరెక్ట్గా ఇచ్చారో లేదు మీరే కాదని చెప్పి. సో అదంతా అయిపోయిన తర్వాత మీకు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది సో టోటల్గా సబ్మిట్ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు వెరిఫై చేసుకొని మీకు క్రెడిట్ కార్డ్ అనేది సో మీకు వస్తుందా రాదని మెసేజ్ కానీ మెయిల్ ద్వారా కానీ అప్డేట్ అయితే చేస్తారు. దానికి 24 అవర్స్ అయితే టైం పడుతుంది. సో ఇన్ కేస్ మీకు క్రెడిట్ కార్డ్ కానీ అప్రూవ్ అయితే అది మీకు ఇంటికి రావడానికి 7 వర్కింగ్ డేస్ అయితే టైం పడుతుంది. సో అప్పటి వరకు మీ క్రెడిట్ కార్డ్ని మేనేజ్ చేయడం కోసం మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్లిప్కార్ట్ యాప్లో మీరు అక్కడ అకౌంట్ ఆప్షన్లోకి వెళ్తే అక్కడ మీకు క్రెడిట్ కార్డ్ అనేది చూపిస్తుంది. సో అది మీకు ఒకటి ఆప్షన్. అక్కడ ఎందుకంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళది కాబట్టి పార్ట్నర్షిప్లో, సో ఫ్లిప్కార్ట్ యాప్ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళది ఇంకో యాప్ అయితే ఉంది, సో అది పక్కన పెడతాను చూడండి. సో దాని ద్వారా మీరు ఆ అకౌంట్లో మీకు మొబైల్ నెంబర్ ఏదైతే తీసుకున్నారో ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ని అదే మొబైల్ నెంబర్తో దాంట్లో లాగిన్ అవ్వి అక్కడ క్రెడిట్ కార్డ్ సెక్షన్లో మీకు ఒక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది. అక్కడ నుంచి దాన్ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ, ఈఎంఐస్ కానీ, మీకు కార్డ్ డీటెయిల్స్ కానీ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సంబంధించిన అప్లై ప్రాసెస్, దాంతోపాటు దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో లేదంటే షాపింగ్ ఎక్కువ చేస్తుంటారో ఫ్లిప్కార్ట్లో, స్విగ్గీలో గట్రా, సో మీకు ఈ క్రెడిట్ కార్డ్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో మళ్ళీ క్యాష్ బ్యాక్ని రిడీమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అది బిల్కి అడ్జస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇంకా మన ఛానల్లో చెక్ చేయండి, అదర్ క్రెడిట్ కార్డ్ సంబంధించి, పర్సనల్ లోన్ సంబంధించి అండ్ మనకి సేవింగ్స్ అకౌంట్స్ గురించి వీడియోస్ ఉన్నాయి. వాటిలో మీకు ఏది యూస్ఫుల్ అనిపిస్తే దానికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి.